టీడీపీ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు గారు జాయిన్. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నిజంగానే ఇప్పుడు దీంట్లో అనేకమైనటువంటి కోణాలు సిట్ కానీ సిఐడి కానీ బయటపెట్టింది. సంవత్సరం దాదాపు వస్తుంది. రెండు దర్యాప్తు సంస్థలు చాలా క్రూషియల్ ఎవిడెన్సెస్ సంపాదించామని చెబుతున్నారు. కానీ A31 నుంచి A38, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38, ఆ వెంకటేష్ నాయుడు అన్న అతను A34, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా చేసిన వాళ్ళు, లేదంటే కనుక గోవిందప్ప బాలాజీ, వీళ్ళందరూ A30 తర్వాత పెట్టారు. సరే నంబర్దేముంది, ఎక్యూజ్డ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కాదంటలే. కానీ A4 గానో A5 గానో ఉన్నాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, విజయసాయి రెడ్డి గారిది ఏమైపోయాడు మరి? ఆయన్ని కూటమి ప్రభుత్వంతో ఏమన్నా మిలాఖత్ అయిపోయాడా, లేదంటే కనుక అప్రూవర్గా మారాడా? మరి ఆ విషయం చెప్పరు అంటే మీరు చెప్పాల్సిన అవసరం కదా. కనీసం సిట్ ఆయన్ని ఏదో 1-2 సార్లు పిలిపించినట్టున్నారు. ఆయన ఏదో ఎంక్వైరీకి వచ్చినట్టుగా కాకుండా ఏదో పెళ్లికి వచ్చినట్టుగా వచ్చి చాలా హ్యాపీగా బయటకు వెళ్ళిపోయాడు. ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చింది కూడా అదే కారణమేమో తెలీదు. మరి ఈ కేసులో తప్పించుకోలేమనుకున్నాడా, లేకపోతే ఇంకా రకరకాల ఆరోపణలు కూడా వచ్చినాయి కదా, బియ్యం కుంభకోణం అవ్వచ్చు, కాకినాడకు సంబంధించి సెజ్జులు అవ్వచ్చు, ఇవన్నీ. మరి అదొక ప్రశ్న అయితే, రెండు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళెవ్వరూ కూడా సహకరించట్లేదు అంటున్నారు. మరి టెక్నికల్ ఎవిడెన్స్లు అన్నీ చూపిస్తున్నారట. జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ఇల్లుంది, ఆ దగ్గరలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లోనే క్యాష్ని కొంతమేర అప్పట్లో ఎలక్షన్స్ కోసం ఉపయోగించడానికి దాంట్లో పెట్టారని, దానికి క్యాష్ స్టాక్ పాయింట్ హ్యాండ్లర్గా ప్రణయ్ అనే ఒక అతను ఉన్నాడని, అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2023 మధ్య నుంచి 2024 ఫిబ్రవరి వరకు అనేక సార్లు ఆయన కలిశారని చెప్పేసి, ఆయన ఎందుకు కలవకూడదని చెప్పేసి ఆయన అంటాం, లేదు టెక్నికల్ ఎవిడెన్స్ చూపిస్తేనేమో ఏం మాట్లాడకపోవటం, ఇవన్నీ ఎలా చూడాలి? మరి కంక్లూజను ఈ లాజికల్ ఎండ్ ఎప్పటికి వస్తుంది? అలాగే విజయసాయి రెడ్డి ఏం చేశారు అసలు? అంటే ఆయన్ని వదిలేశారా, లేదంటే అప్రూవర్గా మార్చారు? ఏదో ఒకటి చెప్పాలి కదా. అప్రూవర్గా మార్చితే అప్రూవర్గా మార్చామని చెప్పండి, లేకపోతే ఆయన చెప్పాలి. గుడ్ ఈవినింగ్ సార్. అలానే ప్రేక్షకులకి 24/7 మిగిలిన డిబేట్లో ఉన్నటువంటి మిత్రులు పెద్దలు నమస్కారం చెబుతూ, ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే మద్యం కుంభకోణంలో అందరికీ తెలుసు, సూత్రధారులు పాత్రధారులు, ముఖ్యంగా రాజ్ కేశ్ రెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దాంట్లో విజయసాయి రెడ్డి గారి పాత్ర, కృష్ణమోహన్ రెడ్డి గారి పాత్ర, ధనంజయ రెడ్డి గారి పాత్ర, అదేవిధంగా వీళ్ళందరూ కలిసి మెయిన్గా రాజ్ కేశ్ రెడ్డి దగ్గర వీళ్ళు మద్యం షాపుల దగ్గర ఇవైతే కొంతమందిని పెట్టి క్యాష్గా సేల్ చేశారు. లిక్కర్ జనరల్గా ప్రైవేటు వాళ్ళు కూడా క్యాష్గా అమ్మరు, అంటే ప్రైవేట్గా నడిపేవాళ్ళు కూడా. కానీ ప్రభుత్వం తరఫున నడుపుతా కొన్ని వందల లిక్కర్ షాపులు ఆల్ ఓవర్ ద ఏపీ వీళ్ళు క్యాష్ ద్వారా చేసి వచ్చిన క్యాష్ని కొంతమంది పెద్దలు కొన్ని ప్రాంతాల వరకు విడగొట్టారు పంచుకోవడానికి. దాంట్లో ప్రధాన సూత్రధారి పాత్రలు తెలుసు అందరికీ. వీళ్ళు వచ్చిన క్యాష్లో కొంత భాగాన్ని అకౌంట్స్ కానీ ఏవైనా కానీ బ్యాంకులో కూడా జమ చేయకుండా, అంటే డిపాజిట్ చేస్తాం. క్యాష్ సేల్స్ కూడా ఉంటుందండి. ఇప్పుడు కిరాణా షాప్ ఉంది, వాటికి వెళ్ళి ఏదన్నా కొనుక్కుంటే 10 రూపాయలు 20 రూపాయలు చిన్న చిన్న వస్తువులు కొంటే టోటల్గా సాయంత్రానికి క్యాష్ కలెక్షన్ 1000-1500 ఎంతో వస్తే బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. అట్లా చేయకుండా వీళ్ళు దాపెట్టి రకరకాలుగా వాటిని బ్యాగ్స్లు బాక్సులు ఎక్కడో వాళ్ళకి అనుకూలంగా దాపెట్టి ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణకు కావచ్చు, మరి ఎక్కడికి వెళ్ళింది అనేది ఈ సిట్ కావచ్చు, సిఐడి ఎంక్వైరీలు మొత్తం బయటకు వస్తాయి. వాటిని చేర్చడానికి ఏం చేశారంటే, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని కొద్దిగా పార్టీతో సంబంధాలు ఉండి ఉద్యోగాల కోసం ఏదో ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి బాబు మా ఉద్యోగాలు ఏంటని వెళ్తే, వాళ్ళు నీకు ఉద్యోగంలో ఏమొస్తుంది అబ్బాయి, ఉద్యోగం కాదు, ఈ ట్రాన్స్ఫర్ చేస్తే నీకు బాగా త్వరలో కోటీశ్వరుడు అవుతామని మభ్యపెట్టి, మీకు తెలుసు వాళ్ళని మనీ ట్రాన్స్ఫర్స్ చేయడానికి ఆ బ్యాగ్స్ ద్వారానో లగేజీల రూపేణా బస్సుల్లోనూ వాళ్ళకి సంబంధించిన కారుల్లోనూ
ఎక్కడా కూడా సెక్యూరిటీ కూడా ఆపకుండా, తనిఖీలు లేకుండా ఉండేది చూసుకొని ఆ డబ్బులు ఎక్కడ చేర్చాలో అడిగి చేర్చారు. ఆ చేర్చిన డబ్బుల్లో ఇవాళ సీజ్ చేశారు. సుమారుగా 30 కోట్ల రూపాయలని ఈ బ్యాంకు ఖాతాల్లో ఏదైతే జమ చేశారో దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా, ఈడీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈడీ కూడా తరువుగా ఎంక్వైరీ చేయాలి వీటి మీద. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా, అంటే నేను జనరల్గా చూస్తూ ఉంటాం, 10 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చి 69A సెక్షన్ కింద మొత్తాన్ని యాడ్ బ్యాక్ చేసి 60% ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద వేసి ఇంట్రెస్ట్ పెనాల్టీలు వేసి బ్యాంకులో ఎంత డిపాజిట్ చేశారో అంతకంటే ఎక్కువ మీరు కట్టాలని చెప్పి తెస్తూ ఉంటారు. పక్కాగా ఇదంతా రికార్డు కావాలంటే చాలా మంది అకౌంట్స్ సంబంధించి నేను కావాలంటే రికార్డ్ ఎవిడెన్స్ తోటి సహా చూపిస్తాను. మరి ఈ 30 కోట్ల వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు జారీ చేశారా లేదా, ఎందుకు సహచారం చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ కూడా దీంట్లో ఎంటర్ కావాల్సిన అవసరం ఉంది. కానీ జిఎస్టీ అధికారులు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని కొత్తగా తెచ్చారు 2017. ఈ స్కాములన్నీ కూడా మనకు తెలుసు 19 తర్వాత ఎక్కువగా జరిగినాయి అని. జిఎస్టీ అధికారులు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా దీంట్లో ఎంటర్ కావాలా తప్పకుండా. ఆ విధంగా సిఐడి వాళ్ళు కావచ్చు, సిట్టు బృందాన్ని కూడా మేము అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఈ 2 డిపార్ట్మెంట్లు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళు కట్టాల్సిన దాంట్లో నుంచి మీరు ఏ విధంగా దీంట్లోకి డబ్బులు వచ్చినాయి? వ్యవసాయ ఆదాయం అయితే ఎగ్జామ్షన్ ఉంది, దాని తగ్గ ఆధారాలు చూపించాలి. వ్యవసాయం కాదంగా డిపాజిట్ చేస్తే ఎందుకు డిపాజిట్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చినాయి? లేనప్పుడు వాళ్ళకు కూడా అధికారాలు ఉన్నాయి. 5 కోట్లకు మించి కనుక డిమాండ్ ఉంటే జిఎస్టీ అధికారులకు అరెస్ట్ చేసే పవర్స్ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసులు ఇచ్చి ఆస్తులను జప్తు చేయొచ్చు. వాళ్ళను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయమని మేము సిఐడి వాళ్ళని, సిట్టి వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి తప్పించుకొని పోయాడు, ఏదో కాదు హాజరయ్యాడు. వీళ్ళు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అతను హాజరై కొంతమేర సమాచారం అందించాడు. ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నాయనేది నిక్కచ్చిగా కొన్ని మాటలు చెప్పేళ్ళారు. అయినా ఇంకా విచారించిన అవసరం ఉంది. నేను వైఎస్ఆర్సీపీలో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి జాబితా సుమారుగా 20 మంది పైగా ఉంది. ఏ ఒక్కరో సక్రమంగా డైరెక్ట్గా సమాధానం చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళంటే ఒకళ్ళు లేరు. వాళ్ళకల్లా ఒకటే డైరెక్షన్ ఇచ్చారు, మాకు తెలియదు, గుర్తులేదు, ఇది మాది కాదు. ఈ 3 పాయింట్లు మీకు తెలుసు. ప్రణయ్తో ఫోటోలు దిగారని సిఐడి వాళ్ళు డైరెక్ట్గా ఇగో నువ్వు ఆయనతో దిగావు, ఫోటోలు ఉన్నాయి, ఏంటంటే ఏదో మేము దిగాం, ఏదో అంటే తెప్పదాటి సమాధానాలు చెప్పటం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి తెలుసు అది ఎందుకు కలిశారు, ఎక్కడ కలిశారు అనేది వివరాలన్నీ ఉంటాయి. కానీ నిజాలు చెప్పలేని పరిస్థితి వెనక నుంచి ఒత్తిడి ఉంది. అసలు రాజకేశ్వర రెడ్డి దగ్గర నుంచి డబ్బులు ఎవరు తీసుకోమన్నారు, ఏ విధంగా ముట్టిని, తీసుకుపోయిన డబ్బులు ఏం చేశారు, ఇవన్నీ ఎలక్షన్లు అన్నీ పంచారు ఏందనేది ఆల్రెడీ 100 ప్రశ్నలు వేశారు. ఎక్కడా కూడా వీళ్ళు ఒక్కదానికి కూడా సక్రమైనటువంటి సమాచారం అందించలేదు. కాబట్టి మేము సిట్ అధికారులు కానీ సిఐడి గారిని అడుగుతా ఉన్నాం. త్వరలో ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చెప్పింది, ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు మీరు జిఎస్టీ కట్టాల్సిందనిమే జిఎస్టీ కూడా కట్టాలా? ఈ విధంగా డిపాజిట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏమి అమ్మావు, అమ్మిన దానికి ఏంది, లేదా నీ క్యాష్ డిపాజిట్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు, ఏ వ్యాపారం చేస్తే వచ్చినాయి అని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా వస్తారు. తప్పులేదు, ప్రభుత్వమే రాస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ విధంగా మళ్ళీ చక్కగా ఐఐటి పాస్ అయినటువంటి విద్యార్థుల్ని చక్కగా చదువుకునే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి దీంట్లో 100 కోట్ల రూపాయలని వీటన్నిటిని కూడా ఎలక్షన్స్కి వాడుకొని ఇష్టారాజ్యంగా పంచి ఎట్టబడితే అటు చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఈ లిక్కర్లో పెద్ద స్కాము ఇది పూర్తిగా తీస్తే పక్కాగా చివరి వరకు పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. చివరి వరకు కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు ఎవరినైనా. మీరు చెప్పినప్పుడు A39, 34, 35 A1 నుంచి
8:39కి అందరూ వస్తారు. కొద్దిగా టైము, ఏదైనా సమాచారం సిట్ కావచ్చు, సిఐడి కావచ్చు, పక్కా ఆధారాలతోటి రెడీ చేసుకొని గ్యారెంటీగా నిలదీస్తారు. వచ్చిన డబ్బుని ప్రభుత్వం జప్తు చేసింది ఇప్పటికే, వాటిని ప్రభుత్వానికి కూడా జమ చేయాలి. ఎవరైతే ఈ అక్రమమైనటువంటి మద్యం స్కాముల్లో విపరీతంగా డబ్బులు సంపాదించారో ఆస్తులు కూడా కొని ఉంటారు. ఆస్తులను కూడా జప్తు చేసి ఆక్షన్ వేసి వచ్చిన డబ్బుని గవర్నమెంట్ జమ చేసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ చట్టాల్లో కూడా మార్పు చేస్తాం, చేసి తీరుతారు గారు. లోకేష్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు ఎవరు ఇటువంటి చేస్తే ఊరుకోరు. కూటమి ప్రభుత్వం తప్పకుండా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మీకు సూచనలు ఇచ్చారు. ఎవరైతే మత్తు పదార్థాలని రవాణా చేస్తూ దొరుకుతారో వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఇక నుంచి వాటి మీద చట్టాలు చేయడం, యాక్ట్గా తీసుకురావడం కొంత టైం పట్టింది. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్తో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ. ఆఫీసర్లకు పని ఒత్తిడి భారం పెరిగింది. అనుకున్న జనరల్గా కూడా ఇవాళ చేయాలనే పని 3 రోజులు కూడా కావట్లేదు వాస్తవంగా, ఎందుకంటే పని ఒత్తిడి వాళ్ళ. అందుకని ఇటువంటి చట్టాలు చేయాలి, యాక్ట్గా రూపొందించాలంటే ఆఫీసర్లు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలా, మంత్రుల దగ్గర నుంచి రావాలా, అధికారులు డ్రాఫ్టింగ్ చేయాలా, రఫ్ డ్రాఫ్ట్ కాపీ చేయాలా, మరి మంత్రి వర్గంలో ఆదేశించాలా, అక్కడి నుంచి మళ్ళీ బిల్స్గా తయారై గవర్నర్ గారికి వెళ్ళాలా, ఆమోదం కావాలి. ఇవన్నీ కూడా టైం పడతాయి. కాబట్టి టైం పట్టే వరకు ఈ కేసులో జాప్యం కొంత జరుగుతూ ఉంటది. అయితే ఈలోపు విచారణ చేసి ఎవరిని వదిలిపెట్టేయడం అనేది ఉండదు. ఎవరిని వదిలిపెడతారు అనేది మేము అనుకోవట్లేదు. తప్పకుండా వీళ్ళందరినీ కూడా ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది చివరి వరకు. దాంట్లో ఎటువంటి అనుమానించాల్సిన పని లేదు సార్. థ్యాంక్ యూ సురేష్ గారు.